కాళేశ్వరం కొట్టుకుపోతే 21 టీఎంసీల నీరేలా వచ్చింది. మల్లన్న సాగర్ పోతే నిన్న హరీష్ రావుకు చుక్కలు చూపెట్టారు తుక్కాపూర్ గ్రామస్తులు. దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి తుక్కాపూర్లో చుక్కలు చూపెట్టారు. మల్లన్న సాగర్ కట్టిన తర్వాత మల్లన్న సాగర్ ముంపునకు గురైనటువంటి ప్రజలు ప్రతిసారి వ్యతిరేకిస్తుంటారు. విచిత్రం ఏంటంటే అదే దుబ్బాక వల్ల మొత్తం 17-20 గ్రామాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకించినాయా, మరి అక్కడనే టీఆర్ఎస్ గెలిచింది. ప్రజల యొక్క స్థితి, ప్రజల యొక్క ఓటింగ్ విధానం చూస్తే విచిత్రం ఉంటది. అక్కడికి పోతేనేమో రైతుల ఆత్మహత్యలు, లేకపోతే ఆ మల్లన్న సాగర్ సంబంధించిన మిగిలినటువంటి అంశాలను చూసిన తర్వాత అసలు జీవితంలో ఎవ్వరు కూడా ఆ దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ కోటేయనటువంటి ఒక భావన కలుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రజల బాధను చూస్తే పక్కన ఉన్నటువంటి అందరి పరిస్థితి కూడా లేదు. ఆ 10 గ్రామాలతో సంబంధం ఉంది, మిగిలినటువంటి 70-80 గ్రామాల ప్రజలంతా కూడా మాకు పైసలు వస్తున్నాయి కాబట్టి మేము మునిగిపోలేదు, మాకేం సంబంధం వాళ్ళతోటని ఇక్కడ ఓట్లేసారు. ఒక విచిత్రమైనటువంటిది. అదే వ్యతిరేకతను కనిపిస్తారు, అదే ఉంటది. కానీ ఓటింగ్కి వచ్చేసరికి విచిత్రం. అంటే ఓట్లు పడడానికి ఇదే విధంగా ఇదే కారణం అని చెప్పడానికి ఎక్కడ ఉండదు అనడానికి ఇది ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. నిన్న అదే మల్లన్న సాగర్ వ్యవహారంలో ఇప్పటికీ వాళ్ళు తుక్కాపూర్కు సంబంధించినటువంటి వాళ్ళు, లేకపోతే ఎవరైతే పోయిరో రిహాబిలిటేషన్ నుంచి పక్కకు పోయిరో ఆ బాధ్యులందరూ కూడా, మల్లన్న సాగర్ బాధితులంతా కూడా, నిర్వాసితులంతా కూడా మళ్ళా అదే మాట చెప్పారు. పోలీసులు వచ్చి మిగిలిన వచ్చి దాన్ని మళ్ళా చెదరగొట్టాల్సినటువంటి పరిస్థితి. మళ్ళీ కాళేశ్వరం అంటే కూడా ఇంకెక్కడో కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఒకటి వచ్చింది. కాళేశ్వరానికి సంబంధించినటువంటి వాళ్ళు మాకేం తెలియదు, మేమేం చేయలేదు అనేటువంటి మాట చెప్తున్నారు. కాళేశ్వరం పైన విచారణ చేస్తుంటే ఇక్కడే వచ్చింది. కాళేశ్వరం పైన విచారణ చేస్తుంటే మాకేం తెలియదు, మేమేమి చేయలేదు, మమ్మల్ని అడగొద్దు అని వాళ్ళు చెప్తారు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలకు అధికారుల జవాబు. కాళేశ్వరం కమిషన్లకు విచారణ చేస్తుంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అక్కడ ఉండేటువంటి అధికారులు ఏం చేస్తారు? అదేమో క్యాబినెట్ నిర్ణయము. ఏమనంటే క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత మేము అమలు చేయడం తప్ప వ్యతిరేకించడానికి మాకేం లేదు. క్యాబినెట్ నిర్ణయం కాబట్టి దాన్ని తప్పుపట్టడానికి లేదనేటువంటిది ఒక క్లాజ్ వినబడుతున్నది. కాళేశ్వరం నిర్మాణం అనేటువంటిది ఇవన్నీ కూడా డిజైన్ లో ఇంకొకటో అయితే అది నిర్మాణం జరిగిన తర్వాత కొట్టుకోపోయింది కాబట్టి ఇప్పుడు దానికి బాధ్యులు చేయాలి. క్యాబినెట్ నిర్ణయం కాబట్టి ఏ ఒక్కరిని బాధ్యులు చేస్తారు? ముఖ్యమంత్రిని చేస్తారా, మంత్రులను చేస్తారా, అధికారులను చేస్తారా? అధికారులు ఏమంటారు? మంత్రులు కానీ లేకపోతే ప్రభుత్వం చెప్పినటువంటిది మేము పాటించాలి తప్ప ఒక్కసారి మేము ఇది కాదండి ఇంకొకటని సూచన చేస్తాము. మేము చెప్పిన విధాలా మీకేంది, మీకు సంబంధం ఏంది? మేము చెప్పిన డిజైన్, మేము చెప్పిన విధంగా ప్రాజెక్టు కట్టాలని ప్రభుత్వం ఆర్డర్ వేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్ ప్రకారం, నాణ్యత ప్రకారమే కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏం చేస్తారు అధికారులు? ప్రభుత్వాన్ని ఎదిరించి ఇక్కడ కట్టడానికి వీలు లేదని అధికారులంతా కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంటారా? ఎవరు చెప్తే వినాలి? అక్కడ అధికారులను తీసేస్తారు. అధికారులు కూడా అంతకంటే ఎక్కువ ఎందుకు ఇబ్బంది పడతారు? వాళ్ళు ఇప్పుడు ఏం చేసినా సరే మాకేం సంబంధం అంటారు. రేపు పొద్దుగాల వాళ్ళు కూడా కోర్టుకు పోతారు. ఎవరినైతే తీసేసారో వాళ్ళు కూడా కోర్టుకు పోతారు. మాకేం సంబంధం అండి? అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి పనిని తూచా తప్పకుండా చేసినాం, మేము దాన్ని వ్యతిరేకించాలా వద్దా అనేటువంటిది మాకు సంబంధం లేనటువంటి అంశము. అక్కడ ఆ అధికారులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం ఎక్కడ కనబడదు. ఎందుకంటే ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి విచారణ తెగుతుందా లేదా అనేటువంటిదే కనబడినటువంటి అంశం. కేవలం రాజకీయంగా సేమ్ అక్కడ తిరుపతి లడ్డు ఎట్లయితేందో ఇక్కడ కాళేశ్వరము, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, లేదా డ్రగ్స్ కేసు, నయం కేసు, టెలిఫోన్ ట్యాపింగ్ కేసు, విద్యుత్ కొనుగోలు కేసు, ఏది ఒక్కటి కూడా ఇప్పటిదాకా ఒక్కటి కూడా కొలిక్కి రాలేదు. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు, ఆయన వస్తాడు, ఇగో ఈయనున్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, మాజీ ఎమ్మెల్సీ ఉన్నాడు, ఈయన దగ్గరికి వెళ్ళి డబ్బులు పోయినాయి, ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు పోయినాయి. ఒక్క చోటనైనా సరే